52 లక్షల ఎకరాలు అంటే పట్టా భూములు. మరి ఆ పట్టా భూములు ఇవాళ 5 రెట్లు 6 రెట్లు 10 రెట్లు పెరిగినాయి సంపద. మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో? ఎన్ని లక్షల కోట్లను లెక్క కట్టాలి నేను? అదేవిధంగా ఆ 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ నాకు తెలిసి కనీసం 5 రెట్లు పెరిగింది, ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఇంకొక మాట, ఓవరాల్గా ఏం చేసినాం? ఇగో ఇది చేసినాం. వాళ్ళేమో 6 లక్షలు అప్పు చేసినాం అంటున్నారు. నేను చెప్పేది కూడా సుమారు లెక్కనే, కానీ నాకు తెలిసి దీనికంటే ఇంకా చాలా ఎక్కువ రెట్లు ఎక్కువ ఉంటుంది. నేను అందుకే అంటా ఉన్నా, దేశమంతా తెలంగాణ దిక్కు మళ్ళీ పాలన చేతగాక శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రైతన్న తరపున, తెలంగాణ ప్రజల తరపున ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్న సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు తన మహాప్రస్థానంలో. ఆ ప్రశ్న అడిగినారు, తెలంగాణ రైతన్నల తరపున, తెలంగాణ ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను అడుగుతా ఉన్నా. పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే జలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి, ఘర్మజలం అంటే చెమట, ధర్మజలానికి ఖరీదు లేదోయ్ అన్న మాట ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పినారు. అందుకే నేను అంటా ఉన్నా, తెలంగాణ అనేది మనందరి సమిష్టి సంపద. తెలంగాణ అంటే ఒక ప్రభుత్వాందో, ఒక పార్టీదో, ఒక వ్యక్తిదో కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల సమిష్టి సంపద. దీన్ని ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసినా, అందుకే మేము అంటున్నాం, తెలంగాణ అనే ఇవాళ టార్చ్ బేరర్, ఒక దీపస్తంభంగా మారిన తెలంగాణ, దీన్ని ఆగిపోనీయం, ప్రజల పక్షాన నిలబడతాం, తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి నేను మీ అందరినీ కోరేది ఏమంటే, ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు తెలుగులో నేను ఇచ్చినాను, ఇంగ్లీష్లో కూడా దీన్ని మారుస్తాము, ట్రాన్స్లేట్ చేసి మీ అందరికి అందుబాటులోకి తీసుకొస్తాము. ఇంగ్లీష్ మీడియా కూడా ఇక్కడ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ ఇంగ్లీష్ మీడియా ఆల్సో టు ప్లీజ్ టేక్ అ కాపీ ఆఫ్ దిస్. విల్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్ ఫర్ యూ. I can give you a synopsis quickly, but I would rather not. My humble request to all of you, I'll furnish a copy of the entire thing. उर्दू में भी तर्जुमा करने की कोशिश करेंगे, करके जल्द से जल्द आपको भी दे देंगे. अगर कोई सवालात है, कोई कुछ है तो आप पूछ सकते हैं. थैंक यू, शुक्रिया आपका, अंदर की धन्यवाद. ఇప్పుడు కొంచెం మనల్ని డిస్టర్బ్ చేయొద్దు. ప్రశ్నలు మీరు అడిగితే ఒక్కొక్కరు కేటీఆర్ గారు సావధానంగా సమాధానం చెప్తారు. ఏమైనా ఉంటే, లేకపోతే పర్లేదు. సరే, మైక్ కావాలి, మైక్ ఇస్తారా? पूछो साहब, मैं बोल नहीं, आप पूछो, मैं सुन लेता हूँ. ఆ మైక్ ఉంటే ఇవ్వండి. Thank you, sir. I am Radhikant Reddy from the Hindu.